నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనకు మార్కెట్లో చాలా రకాల కూరగాయలు ఉన్నాయి, కానీ ఒక విశిష్టమైన కూరగాయ అదే నేతి బీరకాయ. ఈ నేతి బీరకాయ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో లభిస్తుంది. పట్టణాల్లో రైతు బజార్లలోనూ కూరగాయల మార్కెట్లో కూడా లభిస్తుంది. ఒక సీజన్లో మాత్రమే లభిస్తుంది. బీరకాయకేమో పైన ఈనె ఉంటుంది, నేతి బీరకాయ నున్నగా ఉంటుంది. ఈ నేతి బీరకాయని కార్తీక మాసంలో పచ్చడి చేసుకుని తింటే పుణ్యం వస్తుందని ఒక దృఢమైన విశ్వాసం ఉంది. ఈ నేతి బీరకాయని పచ్చడే కాకుండా, రోటి పచ్చడే కాకుండా కూర కూడా వండుకోవచ్చు. ఎందుకు దీన్ని నేతి బీరకాయ అన్నారు? దీని లోపల నెయ్యి ఏమి ఉండదు. దీన్ని కోస్తే లోపల కండ, మనం నెయ్యి గడ్డగట్టుకుంటే పేరుకున్న నెయ్యి, పేరుని నెయ్యి అంటాం. ఆ నెయ్యిని పోలి ఉంటుందని దీన్ని నేతి బీరకాయ అన్నారు. ఈ నేతి బీరకాయ జ్యూస్ కూడా తాగటం మంచిదే. ఆ నేతి బీరకాయ జ్యూసులో అల్లము, తేనె, నిమ్మరసం కలుపుకొని తాగితే దానికి విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. ఈ నేతి బీరకాయలో అనేకమైన పోషక పదార్థాలు ఉన్నాయి. పీచు పదార్థం ఉంది, విటమిన్లు, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B7 బయాటిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ C ఉన్నాయి. ఖనిజ లవణాలైన జింకు, ఐరన్, మెగ్నీషియం కూడా విరివిగా లభిస్తాయి. ఈ నేతి బీరకాయ గ్రామీణ వాసులు అది మనం గింజ పెట్టామంటే బ్రహ్మాండంగా గుత్తులుగా కాస్తూ ఉంటుంది. ఈ నేతి బీరకాయ వినియోగం వల్ల మనకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వాటిలో ముఖ్యమైనది, కీలకమైనది, క్రియాశీలకమైనది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు నేతి బీరకాయ వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది. షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో గ్లూకోమీటర్ అనే పరికరం తప్పనిసరిగా ఉండాలి. దీని ఖరీదు ఎంత? 1000 రూపాయల లోపే ఉంటుంది. దీనికేం గొప్ప చదువు అవసరం లేదు. సెల్ ఫోన్ వినియోగము తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ ద్వారా మన రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందో చూసుకోవచ్చు. అందరూ కూడా పరగడుపున ఏమి తినకుండా గ్లూకోజ్ చూస్తారు, తిన్న తర్వాత ఎంతో చూస్తారు. 2 బ్రహ్మాండంగా ఉన్నాయి, నియంత్రణ ఉందని ఆనందపడుతుంటారు, భుజాలు ఎగరేసుకుంటారు. అసలు షుగర్ నియంత్రణ కరెక్ట్గా, పర్ఫెక్ట్గా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ 2 పరీక్షలే కాదు, వీటితో పాటు 3 నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష ఉంది. దాన్ని HbA1c గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు. అది 7 కంటే తక్కువ ఉండాలి. 7 కంటే తక్కువ ఉంటేనే షుగర్ నియంత్రణ బాగా ఉన్నట్టు గమనించండి. ఆ విధంగా నేతి బీరకాయ మనకు లభించినప్పుడల్లా తింటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. ఇక 2 స్థూలకాయము, భారీ కాయం ఉన్నవాళ్ళు బరువు క్రమేణా తగ్గటానికి సహకరిస్తుంది. బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి. థైరాయిడ్ లోపం ఉందనుకోండి, దానికి T3, T4, TSH అనే రక్త పరీక్షలు చేయించుకోవాలి. T3, T4 తగ్గి TSH పెరిగితే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని అవగాహన కలుగుతుంది. థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించండి, బరువు తగ్గిపోతారు.
అసలు ఈ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి మనకు పనికొచ్చే ముడిసరికి ఏదంటే అయోడిన్. మన ఇంట్లో వాడే ఉప్పులో అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. చాలా కంపెనీలు అయోడిన్ ఉన్నట్టుగా రాస్తారు ఆ ప్యాకెట్ మీద. నిజంగా ఉంటుందో ఉండదో దేవుడికి ఎరుక. అందువల్ల టాటా అయోడైజ్ సాల్ట్, అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్ అయితే మనకు నమ్మదగ్గది. అయోడైజ్డ్ సాల్ట్ తప్పనిసరిగా వాడాలి. కేంద్ర ప్రభుత్వం కూడా చట్టము ద్వారా ఉప్పుని తప్పనిసరిగా అయోడిన్ కలిపి అమ్మాలని నియంత్రణ తెచ్చినా అవన్నీ చట్టాలు పాటించేది ఎవరు ఈ రోజుల్లో? కనుక టాటా, అన్నపూర్ణ వాడటం మంచిది. 3, రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అంటు వ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, న్యూమోనియా లాంటి వ్యాధులు కూడా రాకుండా చేస్తుంది. వైరస్ల వల్ల వచ్చే సంక్రమిత వ్యాధులు ఉన్నాయి. డెంగ్యూ, మంకీ పాక్స్, చికెన్ గున్యా ఇలాంటి వ్యాధులను కూడా చెక్ పెట్టే గుణం ఉంది. 4, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం ఉత్పత్తిని పెంచుతుంది. జీర్ణాశయంలో అవసరానికి మించి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవటం వల్ల పేగుపూత, పేగు పుండు ఉన్నవారు ఈ నేతి బీరకాయ వినియోగం వల్ల పేగుపూత చక్కగా మానుబట్టేస్తుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి కూడా సమపాళ్లలో అవసరమైన మేరకే జరుగుతుంది. దీంట్లో పీచు ఉండటం వల్ల మలబద్ధకం ఉన్నవారికి మలబద్ధకము నివారణ అవుతుంది. మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, వీటినే అరిసెమొలలని, మూలశంకని, పైల్స్ అంటారు. పైల్స్ అంటే మల విసర్జన సమయంలో చుక్కలుగా కానీ, ధారగా కానీ పిచికారి కొట్టినట్టు రక్తం పడుతుంటుంది. ఆ విధంగా జీర్ణ ప్రక్రియని ప్రభావితం చేస్తుంది. ఇక 5, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర లాంటివి రాకుండా చేస్తుంది. వివాహము కాని యువకులు ఈ నేతి బీరకాయ వినియోగం వల్ల మీ అందం, మీ గ్లామర్, అట్రాక్షన్, బ్యూటీ రెట్టింపు అవుతుంది. ఇక 6, కాలేయ సమస్యలుండి కామెర్లు వచ్చిన వారు, కామెర్లు వచ్చి తగ్గిన వారు, కాలేయంలో, లివర్లో కొవ్వు చేరుతుంది. మద్యము సేవించే వారికి కొవ్వు చేరుతుంది. దాన్ని ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, 2, 3 అంటారు. కొంతమందికి మద్యం సేవించకపోయినా కూడా పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు ఫ్యాటీ లివర్ కనపడుతుంది. అలాంటి సమస్యలను అధిగమించటానికి కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. 7, క్యాన్సర్. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, ఏ ఊరు చూసినా, ఎవరింటో చూసినా క్యాన్సరే. వాతావరణ కాలుష్యం, మన నిత్యావసర వస్తువుల్లో కల్తీలు, తినే ఆహార పదార్థాల్లో కల్తీలు, ప్రతి చోట రంగుల వాడకం, రైతులు పండించే పంటలకు రసాయన ఎరువుల వినియోగం, ఇక పంటలకే కాదు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలకు కూడా చీడపీడను అరికట్టడానికి ఈ రసాయనాలతో కూడిన పురుగు మందుల వినియోగం వల్ల క్యాన్సర్లు అధికంగా వస్తున్నాయి. అలాంటి క్యాన్సర్లను అరికట్టే గుణం ఉన్నది. 8, శ్వాసకోశ సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, సైనస్ సమస్యలు, ఇసినోఫీలియా, ఆస్తమా, ఉబ్బసం లాంటి సమస్యలను నివారిస్తుంది. ఇక 9, కొంతమందికి అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మిర్లు. ఇది ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుంది. షుగర్ నియంత్రణ సరిగా లేనప్పుడు ఉంటుంది. షుగర్ లేని వాళ్ళకు కూడా ఈ అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మిర్లు ఉంటాయి. విటమిన్ B1 థైమీన్, విటమిన్ B6 పైరిడాక్సిన్,
విటమిన్ B12 కోబాలమిన్ అనే విటమిన్ల లోపం వల్ల కూడా అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మిర్లు అవన్నీ కూడా ఉంటాయి. ఇవి న్యూరోబయాన్ ఫోర్ట్ అనే ట్యాబ్లెట్. ఆ న్యూరోబయాన్ ఫోర్ట్ ట్యాబ్లెట్ వాడటం ద్వారా ఈ అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మెర్లను సమర్థవంతంగా అరికట్టచ్చు. ఈ నేతి బీరకాయలో కూడా అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మెర్ని తగ్గించే గుణం ఉంది. కొంతమంది కండరాలు నొప్పి, రాత్రిపూట పిక్కలు పట్టేయటం, ఆ సమస్యను కూడా అధిగమించడానికి ఉపయోగపడుతుంది. ఇక 10 రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారికి, మరీ ముఖ్యంగా 2వ వేవ్లో కోవిడ్ వచ్చిన వారికి హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. గుండెపోటు, హార్ట్ అటాక్ను ముందుగానే పసిగట్టాలంటే 3 టెస్టులు చేయించుకోవాలి. 1 ECG, 2 గుండెకు స్కానింగ్, 2D ఎకో పరీక్ష అంటారు. 3వది TMT, ట్రెడ్మిల్ స్ట్రెస్ టెస్ట్ అంటారు. బెల్ట్ మీద నడిపిస్తారు, బెల్ట్ మీద పరిగెత్తిస్తారు. 2D ఎకో పరీక్షలో కానీ, TMTలో పరీక్షలో కానీ గుండె డాక్టరు యాంజియోగ్రామ్ చేయించుకోమంటే వెంటనే చేయించుకోండి. గతంలో లాగా ఏమీ ఇబ్బంది ఉండదు. గతంలో తొడ ద్వారా ఈ యాంజియోగ్రామ్ చేసి ఒక ఇసుక మూట అక్కడ తొడ మీద పెట్టేవారు, ఒక రోజంతా ఉండమనేవారు, ఒక కాలు కదపొద్దనేవారు. అవన్నీ కష్టతరం. ఇప్పుడేంటి, సునాయాసంగా మణికట్టు దగ్గర రేడియల్ ధమని ద్వారా యాంజియోగ్రామ్ చేసేస్తున్నారు. 100కి 100 పాళ్ళు సురక్షితమైనది, ఎటువంటి అనర్థాలు లేవు. మనకు కూడా ఎటువంటి అసౌకర్యం ఉండదు. యాంజియోగ్రామ్ చేస్తే అది నార్మల్ అంటే 3 గంటల్లో ఇంటికి వెళ్ళిపోవటమే. ఒకవేళ గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులు అడ్డంకులు ఏమైనా ఉంటే శుభ్రపరిచి స్టెంట్లు వేస్తారు. ఈ యాంజియోగ్రాము స్టెంట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో NTR వైద్య సేవ కింద, తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేస్తారు. గతంలో ఒక రక్తనాళము మూతపడితే స్టెంట్ వేయాలి, 1 కంటే ఎక్కువ ఉంటే బైపాస్ అంటుండేవారు. ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావటం వల్ల అసలు బైపాస్ అవసరం లేకుండా 5-6 స్టెంట్లు కూడా వేసి, స్టెంట్లతోనే ఆపరేషన్ లేకుండా ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల మీకు ఎవరైనా చేయాలి బైపాస్ అంటే మళ్ళీ ఇలా అడగండి, ఇంకొకరి దగ్గరికి వెళ్ళండి. మాకు బైపాస్ వద్దు, స్టెంట్లు సరిపోతాయి కదా, స్టెంట్లు ఎంచుకుంటామనండి. కనుక క్రమేణా బైపాస్ ఆపరేషన్ల అవసరం తగ్గిపోతా ఉంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు, 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు నేతి బీరకాయకు ఉన్నాయి. ఇది వాడటం వల్ల పుణ్యం పురుషార్థం అన్నట్టు, ముఖ్యంగా కార్తీక మాసములో ఏరి కోరి ఎక్కడ ఉన్నా కూడా నేతి బీరకాయని కొని తేవటం, లేదా గ్రామీణ ప్రాంతంలో ఎవరింట్లో ఉన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి తెచ్చుకుని దాన్ని వినియోగిస్తారు. కనుక నేతి బీరకాయ వినియోగం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దొరికినప్పుడల్లా తినటం ఆరోగ్యకరం, ఆనందదాయకం, శ్రేష్టం, శ్రేయస్కరమని గమనించండి.